greet each and every one of you seated before your television waiting for this program. ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ యేసు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. We thank God for this opportunity that we can come into your home and sit with you and see how beautifully Paul had written the book of Corinthians. మరి ఈ రీతిగా మీ యొక్క కుటుంబంలోనికి మీ గృహంలోనికి రావడము మీతో పాటుగా కూర్చొని పౌలు భక్తుడు కొరింథీ పత్రికను ఎలా రాశారో తెలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉన్నది. We are thanking God for this opportunity once again to break up the word and make it understandable to each mind that nobody is confused. మరి మరొకసారి మనకున్నటువంటి అనుమానములన్నిటినీ తీర్చేటువంటి విధముగా దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా విభజించి మీకు తెలియచేయడానికి ఇవ్వబడినటువంటి దేవుని జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. Therefore we start with the last episode we saw in detail about Paul's first letter. మరి గత వారంలో పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికల గురించి మనం తెలుసుకున్నాము. This letter was written in AD 49. ఈ యొక్క పత్రిక ఆయన క్రీస్తు శకము 49లో రాశారు. And it was written to the Galatians. మరి ఆ యొక్క పత్రికను ఆయన గలతీలకు రాయడం జరిగింది. And later to the Thessalonians. ఇక ఆ తర్వాత కాలంలో తెస్సలోనికలో ఉన్న సంఘానికి కూడా ఆయన రాశారు. Today we are going to discuss the third letter written by Paul, that is the first and the second Corinthians. ఈరోజు మనము పౌలు భక్తుడు రాసినటువంటి మూడో పత్రిక అయినటువంటి కొరింథీలకు రాయబడినటువంటి పత్రికల గురించి తెలుసుకోబోతున్నాము. I'm sure you'll be interested in all the details that you are receiving now. ఈరోజు మేము చెప్పబోయేటువంటి విషయాలు మీకు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. We see the book of 1 Corinthians was most likely to be written in Ephesians AD 55. మరి ఈ యొక్క మొదటి కొరింథీ పత్రిక అనేటువంటిది క్రీస్తు శకము 55వ సంవత్సరంలో ఎఫెసు అనబడేటువంటి స్థలంలో నుంచి మరి పౌలు భక్తుడు రాసినట్లుగా చెబుతూ ఉంటారు. Some Bible scholars say it was written in AD 53. అయితే కొందరు బైబిల్ పండితులేమో క్రీస్తు శకము 53వ సంవత్సరంలోని ఈ పత్రిక రాయబడిందని కూడా చెబుతూ ఉంటారు. I'm sure you'll be interested in the book of Corinthians to know more details about it. మరి ఈ యొక్క కొరింథీ పత్రికలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని కూడా నేను భావిస్తున్నాను. Corinth is a town in southern Greece. మరి ఈ యొక్క కొరింథు అనబడేటువంటి స్థలము ఈ గ్రీసు అనేటువంటి ప్రదేశంలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి పట్టణము. To the west of Athens. మరి ఇది ఏథెన్స్ అనబడేటువంటి స్థలానికి పశ్చిమ భాగానుగా ఉన్నది. Situated on the trade route during the time of Paul. మరి పౌలు గారి యొక్క కాలంలో వ్యాపారులు అనేటువంటి వారు వెళుతూ వస్తున్నటువంటి దారిలోనే ఈ కొరింథీ పట్టణం కూడా ఉన్నది. I'm sure this will be interesting for all the business people. మరి ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వారికి ఇది ఎంతో ఆసక్తిని చూపిస్తుందని నేను భావిస్తున్నాను. It became a great center for international commerce. ఇక ఆ తర్వాత మరి ప్రపంచకముగా జరుగుతున్నటువంటి వ్యాపారాలకి ఇది ఎంతో మూలస్థలముగా మార్చబడుతున్నది. An immense quantity of traffic came to the city for trade purposes. మరి ఈ రీతిగా వ్యాపారాలు అనేటువంటి వాటిని చేయడం కోసము వచ్చేటువంటి వారి ద్వారా ఈ యొక్క ప్రదేశము చాలా రద్దీగా మారిపోయింది. It soon became the center for the grossest form of immorality, so that the name Corinth meant impure and sensual. ఇక త్వరలోనే ఈ యొక్క స్థలం అనేటువంటిది అనైతికకు ఎక్కువగా స్థలము కావడం వలన ఈ యొక్క కొరింథు అనబడేటువంటి ఆ ప్రదేశం యొక్క పేరు మరి అపరిశుద్ధత అనేటువంటి దానికి ఒక సూచనగా మారిపోయింది. So Corinth was a giant cultured melting pot. మరి ఈ కొరింథు అనబడేటువంటిది ఈ రీతిగా అనేకమైనటువంటి సంస్కృతులు కలగలిపినటువంటి ప్రదేశంగా మార్చబడింది. With a great diversity of wealth, religious and moral standards. ఇక వివిధ రకములైనటువంటి ఐశ్వర్యములతోటి అలాగే నైతికత అలాగే మరి వ్యాపారములతో ఈ యొక్క ప్రదేశం నింపబడింది. In BC 46, అయితే క్రీస్తు పూర్వము 46వ సంవత్సరంలో the Roman Emperor Julius Caesar rebuilt it because of its strategic seaport. మరి ఇక్కడ సముద్ర తీరానికి ఎక్కువ మరి స్థావరముగా ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి జూలియస్ సీజర్ అనబడేటువంటి ఆయన తిరిగి ఈ పట్టణాన్ని నిర్మించాడు. By AD 50, Romans had made Corinth the capital of Achaia, the present day Greece. అయితే నేడు గ్రీసుగా పిలువబడుతున్నటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి అకాయి అనబడేటువంటి స్థలానికి ముఖ్య పట్టణంగా ఈ కొరింథును క్రీస్తు శకము 50వ సంవత్సరంలో రోమియోలు మార్చారు. It was a large city
offering Rome military protection and great profits through trade. ఈ వ్యాపారాలు జరుగుతూ ఉండడాన్ని బట్టి రోమియులైనటువంటి వారి యొక్క సైనిక స్థావరముగాను అలాగే వారి వ్యాపారాలకి కూడా ఇది ముఖ్య స్థలముగా మార్చబడుతున్నది. But the city's prosperity made ripe for all corruption, idolatry, and there were more than a dozen pagan temples and more than 1,000 prostitutes. ఇక ఎప్పుడైతే ఈ యొక్క స్థలం అనేటువంటిది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నదో అది వెంటనే మరి విగ్రహారాధనకును అలాగే మరి వ్యభిచారానికి ఎక్కువ స్థావరముగా కూడా మార్చబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాము. Its official language was Latin, but the common language was Greek. మరి ఇక్కడ ప్రభుత్వపరముగా లాటిన్ అనబడే భాషను వాడుతూ ఉన్నప్పటికీ కూడా సామాన్యముగా గ్రీకు భాషను వారు వాడుతూ ఉండేటువంటి వారు. During Paul's day, the population of Corinth was approximately 7 lakhs. మరి దాదాపుగా పౌలు గారి యొక్క కాలంలో ఈ యొక్క ప్రదేశంలో 7 లక్షల మంది నివసిస్తూ ఉండేవారు. Out of which 2/3 were slaves. మరి దానిలో ఎక్కువ భాగం 3/4 మంది బానిసలే ఉండేటువంటి వారు. The diverse population produced no philosophers, but Greek psychology speculates any thoughts that were there. ఈ రీతిగా అనేకులైనటువంటి వారు ఇక్కడ నివసిస్తూ ఉండడాన్ని బట్టి ఒకవేళ తత్వశాస్త్రం అనేటువంటిది ఇక్కడ అభివృద్ధి చెందకపోయినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారు తమకు తెలిసినటువంటి రీతిగా కొన్ని వేదాంతపరమైనటువంటి విషయాల్ని ధ్యానం చేస్తూ ఉండేవారు. In spite of these obstacles to the gospel, Paul was able to establish a church in Corinth during his second missionary journey. ఈ రీతిగా సువార్త అనేటువంటి దానికి ఈ యొక్క స్థలము ఎంతో ఆటంకముగా కనబడుతున్నప్పటికీ కూడా పౌలు గారు తన యొక్క రెండవ పరిచర్య ప్రయాణములు ఇక్కడ సంఘమును స్థాపించగలుగుతూ ఉన్నారు. After Paul's departure, Apollos came to Ephesus to minister in the Corinth church. ఈ యొక్క పౌలు భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత అపోలో అనబడేటువంటి ఈయన ఎఫెస్సు నుంచి కొరింథీ ప్రదేశానికి సంఘాన్ని నడిపించడానికి అన్నట్లుగా వచ్చారు. We can read about this in the book of Acts chapter 18 and verses 24 to 28. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 24 నుంచి 28వ వచనాల్లో ఈ యొక్క విషయాలను మనం చదువుతూ ఉంటాము. When Paul was teaching and preaching in Ephesus during his third missionary journey. పౌలు భక్తుడు ఎఫెస్సు ప్రాంతములో తన యొక్క మూడో పరిచర్య ప్రయాణములో బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో he was disturbed by the reports from the household of Shlu concerning quarrels in the church at Corinth. మరి ఈ యొక్క క్లియో అనేటటువంటి వ్యక్తి ద్వారా కొరింథీ ప్రదేశంలో ఉన్నటువంటి సంఘములో జరుగుతున్నటువంటి విభేదాలను గురించినటువంటి సంగతులు విని పౌలు భక్తుడు ఎంతో విచారపడ్డాడు. Paul writes in 1 Corinthians chapter 1, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము పౌలు భక్తుడు రాస్తున్నటువంటి విషయం ఏమిటంటే, for it has been declared unto me of you. ఇదిగో మీ గురించి నాకు తెలియచేయబడుతూ ఉన్నది, my brethren, నా సహోదరులారా, by them which are of the house of Shlu, but there are contentions among you. మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. From the book of 1 Corinthians chapter 16 and verse 17, we come to know that the church sent a delegation of 3 men. అయితే మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని బట్టి మనకు తెలియజేయబడుతున్నటువంటిది ఏమిటంటే ఈ యొక్క సంఘం వారు 3 వ్యక్తులను ఈ యొక్క పౌలు భక్తుని దగ్గరికి ఈ యొక్క విషయాల గురించి మాట్లాడడం కోసం పంపిస్తూ ఉన్నారు. These men apparently brought a letter that requested Paul to speak on certain issues. ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మీరు మాకు కొంత సలహాలు చెప్పండి అన్నటువంటి రీతిగా ఒక పత్రికను వారు తీసుకుని వచ్చారు. So from the book of 1 Corinthians chapter 7 and verse 1, we understand Paul wrote this epistle. కనుక మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే పౌలు భక్తుడే ఈ యొక్క పత్రికను రాసి సంఘాలకు పంపించారని మనకు అర్థమవుతుంది. As his response to the problems in Corinthians. ఈ యొక్క కొరింథీలో ఉన్నటువంటి ఆ విభేదాలకు తన యొక్క మరి స్పందనను ఆయన ఈ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. It may be that the men from Corinth took this back with them. మరి ఈ యొక్క కొరింథీ వారు ఈ యొక్క సంగతులన్నింటినీ కూడా సంఘములోనికి తీసుకుని వచ్చారని కూడా మనం భావించుకోవచ్చు. Paul wrote this letter as his corrective response
to the news of the problems. అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎలా తీర్చుకోవాలో దానికి సమాధానముగా పౌలు ఈ యొక్క పత్రికను రాసిచ్చారు. And even the disorder among the Corinthians. అంతేకాకుండా కొరింథీ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క విభేదాల గురించి కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. The book of 1 Corinthians chapter 13 has won the hearts of people across the world. That is very, very true, I must say. మరి మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి యొక్క హృదయాలను కదిలించిందని మాత్రం నేను చెప్పాలి. As the best definition of love. మరి ప్రేమకు ఇది చక్కటి నిర్వచనముగా కనబడుతూ ఉన్నది. The pagan lifestyle of Corinth exerts a profound influence among the Christians in the city. ఈ కొరింథులో ఉన్నటువంటి వివిధ రకములైన దేవతలను పూజించేటటువంటి ఆచారములు తప్పకుండా సంఘానికి కూడా కొంత ప్రభావాన్ని చూపించాయని మనం చెప్పుకోవాలి. In this disciplinary letter, Paul is forced to exercise his apostolic authority as it deals with decisiveness. మరి ఈ యొక్క పత్రిక అనేటువంటిది ఆ యొక్క స్థలములో ఉన్నటువంటి మరి దుర్మార్గతను గురించినటువంటి తెలియచేస్తున్నది కాబట్టి పౌలు భక్తుడు తప్పకుండా ఈ పత్రికలో తన యొక్క అపోస్తలుల యొక్క అధికారాన్ని వాడుకున్నారని మనం చెప్పుకోవచ్చు. Immorality, అంతేకాకుండా అనైతికతను గురించి, selfishness, అలాగే స్వార్థాన్ని గురించి, abuse of the Lord's Supper, మరి ప్రభు బల్లను వారు సరిగా వాడకపోవడాన్ని బట్టి, the spiritual gifts and the denial of Jesus' resurrection, ఇక ఆత్మవరాలను గురించినటువంటి సంగతులను అలాగే క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమును ఒప్పుకోవడాన్ని గురించిన సంగతులను గురించి తెలియచేస్తున్నది. Paul also gives a perspective on various questions mentioned in the book of Corinthians letter. ఇక ఈ కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు వివిధ విషయాలను గురించినటువంటి సంగతులను కూడా తెలియచేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. His first counsel concerns the issue of marriage, celibacy, divorce and remarriage. ఇక మొట్టమొదటిగా పౌలు భక్తుడు ఈ యొక్క పత్రికలో దేని గురించి వ్రాస్తూ ఉన్నాడని మనం గమనించినట్లయితే వివాహాలను గురించి, ఆ తర్వాత మరి వివాహమైనటువంటి వారి యొక్క మరి జీవిత వ్యవహారాలను గురించి, ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నట్లయితే ఆ తర్వాత జరిగేటువంటి సంగతులను గురించి కూడా వ్రాస్తూ ఉన్నాడు. I'm sure you'll understand this is the most important issues of life that we live in. మనం జీవిస్తున్నటువంటి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సంగతులు ఇవి అని మనం ఇక్కడ గమనించవచ్చు. The next 3 chapters are related to the teachings on meat offered to idols. ఇక ఆ తర్వాత 3 అధ్యాయాలు కూడా మనం గమనించినట్లయితే విగ్రహాలకు అర్పించినటువంటి అర్పణల గురించినటువంటి సంగతులను ఆయన రాస్తూ ఉన్నాడు. Since Paul's first letter, the Corinthians church had been swayed by false teachers who came against Paul. మరి ఈ యొక్క పౌలు భక్తుడు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రికను మనం ఆలోచన చేసినట్లయితే పౌలుకు వ్యతిరేకంగా వచ్చినటువంటి అబద్ధ బోధకులు ఆ సంఘమునకు ఎంతో హానిని కలుగు చేశారని మనం తెలుసుకోవచ్చు. So Paul sent Titus to Corinth to deal with these difficulties, and upon his return was glad to see the change of heart. Isn't that wonderful? మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి వ్యత్యాసమును సరిచేయడానికి అన్నట్లుగా పౌలు గారు తీతు కనబడేటువంటి వ్యక్తిని అక్కడికి పంపిస్తూ ఉన్నారు. ఆయన తిరిగి వచ్చి అక్కడ జరిగినటువంటి మార్పులను గురించి తెలియచేసినప్పుడు పౌలు ఎంతో సంతోషించాడు. So Paul wrote the book of 2 Corinthians to express his thanksgiving for the repentant majority and also to appeal to the rebellious minority to accept his authority. మరి ఈ యొక్క పౌలు భక్తుడు తన యొక్క అధికారములు అక్కడ ఉన్నటువంటి వారు ఎక్కువ మంది అంగీకరించి తాను చెప్పినటువంటి మాటల ప్రకారముగా తన జీవితాలను సరిచేసుకున్నందుకు, అలాగే ఎవరైతే ఇంకా సరిచేసుకోకుండా తన అధికారాన్ని ఒప్పుకోవడం లేదో అటు తక్కువ మందికి కూడా మరొకసారి హెచ్చరికగా ఈ యొక్క 2వ కొరింథీ పత్రికను ఆయన వ్రాశారు. I just want to remind you that Paul was in Ephesus when he wrote 1 Corinthians and expected Timothy to visit Corinth and report to him. మరి పౌలు భక్తుడు ఈ యొక్క మొదటి కొరింథీ పత్రిక రాసేటువంటి సమయంలో ఎఫెస్సులో ఉన్నారని, ఆ తర్వాత తిమోతి గారు అక్కడ జరుగుతున్నటువంటి సంగతులను తనకు వచ్చి తెలియచేయాలని కూడా ఆశించినట్లుగా మనం తెలుసుకోవాలి. Timothy brought a report to Paul of the opposition developed against Paul in Corinth. పౌలు భక్తుని ఎడల కొరింథీ ప్రదేశంలో ఉన్నటువంటి వారిలో ఎదురైనటువంటి ఆ యొక్క వ్యతిరేకతను గురించినటువంటి సంగతులను తిమోతి గారు పౌలుకు తెలియచేశారు. And Paul made a brief but a painful visit
to the Corinthians. ఆ సమయంలో పౌలు భక్తుడు కొరింథీ ప్రదేశానికి కొంతకాలం అయినప్పటికీ కూడా ఎంతో విచారముతోటి వెళ్ళి వచ్చినట్లుగా మనం చూస్తాము. This visit is not mentioned in the book of Acts, but we can read it from 2 Corinthians chapter 2 verse 1. ఈ రీతిగా ఆయన కొరింథీ ప్రదేశాన్ని సందర్శించినటువంటి సంగతులను మనము అపోస్తల కార్యములో చదవకపోయినప్పటికీ కూడా 2వ కొరింథీ పత్రికలో మాత్రం దాన్ని చదవగలుగుతూ ఉంటాము. Also in the chapter 12 and verse 14. అలాగే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ సంగతులు రాయబడ్డాయి. And again in chapter 13 verses 1 and 2. అలాగే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా ఈ సంగతులు వ్రాయబడ్డాయని మనం చూస్తాము. Upon returning back to Ephesus, Paul regretfully wrote a sorrowful letter to urge the church to discipline the leader of the opposition. మరి ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఎంతో విచారముతోటి దుఃఖకరమైనటువంటి రీతిగా అక్కడ ఉన్నటువంటి నాయకులను హెచ్చరించుచు క్రమశిక్షణ గురించినటువంటి విషయాలను తెలియచేస్తూ ఈ యొక్క పత్రికను ఆయన ఎఫెసు ప్రాంతంలో నుంచి రాశారు. Titus carried this letter. మరి ఈ యొక్క పత్రికను తీతు కనబడేటువంటి వ్యక్తి కొరింథీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. Paul, anxious to learn the results, went to Troas, then to Macedonia to meet Titus on his return trip. ఈ రీతిగా మరి తీతుకు గారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమేమి సంగతులు జరిగాయో తెలుసుకోవడానికి అన్నట్లుగా ట్రోవాస్ అనబడేటువంటి మాసిదోనియా అనేటువంటి స్థలంలోనికి తీతుకును కలుసుకోవడానికి పౌలు భక్తుడు వెళ్ళాడు. Paul was greatly relieved by Titus's report that the majority of the Corinth had repented of their rebelliousness to Paul's apostolic authority. పౌలు భక్తుడు అపోస్తలుడుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని గుర్తించడం వలన కొరింథీలో ఉన్నటువంటి అనేకులు మారు మనసు పొందారు అన్నటువంటి సంగతిని తీతుకు ద్వారా తెలుసుకొని పౌలు ఎంతో సంతోషించాడు. During Paul's stay at Ephesus, Priscilla and Aquila, the tent makers, were with him. ఇలాగున పౌలు భక్తుడు ఎఫెసులో ఉన్నటువంటి సమయములోని మరి గుడారాలు నేసేటటువంటి అకుల మరియు ప్రిస్కిల్లా అనేటువంటి వీరిద్దరూ కూడా వచ్చి ఆయన కలుసుకోవడం జరిగింది. It is understood Paul himself dictated these letters. పౌలు భక్తుడే ఈ యొక్క పత్రికలను వారికి చెప్పి వ్రాయించారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. The secretary Sosthenes wrote these letters. ఈ యొక్క మరి సెక్రటరీగా ఉన్నటువంటి సోస్థెనేస్ అనబడేటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క పత్రికలను రాయడం జరిగింది. He was probably a Jewish synagogue leader in Corinth. దాదాపుగా మరి కొరింథీలో ఉన్నటువంటి సమాజ మందిరములో ఉన్నటువంటి యోధా నాయకుడుగా ఈ యొక్క సోస్థెనేస్ ఉండి ఉంటాడు. Who had been beaten during an attack on Paul and then later became a believer. Isn't that wonderful? పౌలు భక్తుడు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు పౌలును కొట్టినటువంటి వారు సోస్థెనేస్ అనబడేటువంటి ఇతను కూడా ఎంతో గట్టిగా కొట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడ సంఘానికి నాయకుడిగా ఏర్పాటు చేయబడుతున్నాడు. We can read this in the book of Acts chapter 18 and verse 17. ఈ యొక్క విషయాన్ని మనం అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనంలో చదవడం మనం చూడవచ్చు. Sosthenes was well known to the Corinth church. ఈ సోస్థెనేస్ అనబడేటువంటి ఈయన కొరింథీ సంఘానికి బాగా తెలిసినటువంటి వ్యక్తి. And so Paul included the name in the opening of the letter. అందుకని ఈ యొక్క పత్రికను రాసేటువంటి సమయంలోనే ఈ యొక్క పేరును కూడా ఆయన ప్రస్తావించడం మనం చూస్తాము. Paul thanked God for the Corinthian believers. కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులను బట్టి దేవుడిని పౌలు భక్తుడు ఎంతో స్తుతించాడు. When thanksgiving becomes the main point of your life, you will find that the attitude towards life will change. ఎప్పుడైతే జీవితంలో జరిగినటువంటి అన్ని విషయాలను గురించి దేవుని స్తుతించడము అలవాటు చేసుకుంటావో నీ జీవితాన్ని గురించినటువంటి ఆ యొక్క భావనే పూర్తిగా మారిపోతుంది అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. You will be more positive, gracious, loving and humble. మరి నీవు ఎంతో ఆశను కలిగినటువంటి వాడవుగా దీనుడవుగా మరి ఎంతో దయను చూపించే వ్యక్తిగా మార్చబడతావు. Thanksgiving should be expressed every day. ప్రతిరోజు మనము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. Because there was as yet no New Testament. ఎందుకనగా అప్పటికి ఇంకా నూతన నిబంధన అనేటువంటిది ప్రారంభించబడలేదు. So the believers depended more on teaching and preaching
for spiritual insight in the Old Testament. కనుక ప్రజలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు ఎక్కువగా పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాల మీద జరుగుతూ ఉన్నటువంటి బోధనను మరి ఉపన్యాసముల మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవారు. Some followed Paul, who had founded the church. అయితే సంఘ స్థాపకుడైనటువంటి పౌలును కొందరు మరి వెంబడించడం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాము. Some who had heard Peter in Jerusalem followed him. యెరూషలేములో పేతురు మాటలు విన్నటువంటి వారేమో పేతురును వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. Others only listened to Apollos, a good preacher who had a dynamic ministry in Corinth. ఇక మరికొందరేమో కొరింథీ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నటువంటి అపోల్లో యొక్క మాటలు మాత్రమే వినేటువంటి వారుగా ఉన్నారు. Although these preachers were united in their messages, their personalities attracted different people. ఈ యొక్క వ్యక్తులందరూ కూడా ఒకే విధమైనటువంటి సువార్త విషయాలను ప్రకటన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరిని బట్టి వారు సంఘంలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరి మీద తమ యొక్క దృష్టిని నిలపడం అనేటువంటిది మనం చూస్తాము. At this time, the church was in danger of being dividing. మరి ఈ రీతిగా ఆ యొక్క సంఘం అనేటువంటిది విభజించబడము అనేటువంటి ప్రమాదములోనికి వెళ్ళిపోయింది. By mentioning Jesus Christ 10 times in 1 Corinthians chapter 1 verses 1 to 10. కనుక మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10 వచనాలలో దాదాపుగా పౌలు భక్తుడు 10 సార్లు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరును ప్రస్తావించడాన్ని మనం చూస్తాము. Paul makes it clear who all the preachers and teachers should emphasize on. కనుక ఎవరిని ఈ యొక్క బోధకులైనటువంటి వారు, ఉపన్యాసకులైనటువంటి వారు బోధించాలి, ఎవరి గురించి చెప్పాలో పౌలు భక్తుడు ఈ రీతిగా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. He says that God is the creator and that he alone should be worshipped. దేవుడు ఒక్కడే సృష్టికర్త కనుక దేవుని మాత్రమే మనం ఆరాధన చేయాలి అనేటువంటి విషయాల్ని ఆయన ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తాము. Paul wondered whether the Corinthians' quarrels had divided Christ into factions. మరి ఈ కొరింథీలో ఉన్నటువంటి విభేదాలు క్రీస్తును ఒకవేళ విభజించినాయా అనేటువంటి ఆలోచన కూడా పౌలు కలిగి ఉన్నాడు. The graphic picture of what had happened seems much of the body of Christ is divided. మరి అక్కడ జరుగుతున్నటువంటి సంగతులను కనుక మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు శరీరం విభజించబడినట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. My preacher is better than yours. మరి నా యొక్క బోధలు నీకన్నా గొప్పవి అన్నటువంటి భావన కలుగుతూ ఉన్నది. To do so would divide Christ again. ఇలా చేయడం కూడా క్రీస్తును విభజిస్తుంది అని మనం తెలుసుకోవాలి. But remember, Christ is not divided. అయితే క్రీస్తు ప్రభువారిలో విభేదములు లేవు, ఆయన విభజించబడలేదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. And the true followers should not allow anything to divide them. అంతేకాకుండా ఆయనను విభజించేటువంటి రీతిగా ఎవరు కూడా ఏ విధమైనటువంటి విషయాలను తీసుకుని రాకూడదు అని కూడా మనం తెలుసుకోవాలి. Don't let your appreciation of any teachers and preachers or authors lead you into pride. మరి ఈ యొక్క బోధకులను కానీ లేకపోతే మరి ఉపన్యాసకులను కానీ మీరు ప్రశంసించేటువంటి ప్రశంసలు వారిని గర్వమునకు తీసుకుని వెళ్లకుండా జాగ్రత్త పడండి. This is a very good moral lesson, I must say, even for us today in our day and time. మరి మన యొక్క జీవితంలో మన రోజులలో కూడా మనం అందరమును గుర్తించుకోవాల్సినటువంటి ఒక గొప్ప పాఠముగా దీన్ని మనం తెలుసుకోవాలి. Our focus must be on Christ and to the unity that it deserves. మన యొక్క దృష్టి అంతయు కూడా క్రీస్తు మీదను, ఆ తర్వాత దాని వలన మనము పొందుకోవలసినటువంటి ఐక్యతను గురించి మాత్రమే ఉండాలి. Paul was not against those who carefully preach. మరి జాగ్రత్తగా బోధించేటువంటి వారికి పౌలు భక్తుడు వ్యతిరేకంగా లేడు, కానీ but against those who try to impress others with the knowledge and the speaking ability. తమకున్నటువంటి జ్ఞానము అలాగే బోధన ప్రాముఖ్యతను బట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రవర్తించేటువంటి వారి గురికి ఈ యొక్క పౌలు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. He clearly states this in the book of 1 Corinthians chapter 2 and verse 6. ఈ యొక్క విషయాలను ఆయన ఖచ్చితంగా 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో తెలియచేయడాన్ని మనం చూస్తాము. The good news of Jesus Christ still sounds foolish to many. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త నేటికి కూడా అనేకులకు మూర్ఖత్వముగా కనబడుతూ ఉంటుంది. Our society today worships power, influence and wealth.
నేటి మన సమాజము అధికారానికిని అలాగే ప్రభావానికిని అలాగే గొప్ప పేరును పొందుకోవడానికి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. Jesus came as a humble, poor servant and offers his kingdom to those who have faith. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దీనుడుగా ఆయన వచ్చి ఉన్నారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి తన యొక్క రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. And not to those who do all kinds of good deeds to try to earn salvation. మరి రక్షణ కొరకు గొప్ప పనులు చేయడానికి చూచేటువంటి వారికి మాత్రము ఆ రాజ్యము దొరకదు. This looks foolish to the world. లోకానికి ఇది చూడడానికి ఎంతో మూర్ఖత్వముగా కనబడుతూ ఉంటుంది. The only way we can be saved is by knowing Christ personally. మనము రక్షించబడడానికి ఏకైక మార్గం ఏమిటనగా యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించడము. He is the greatest wisdom anyone can have. ఎవరైనా కలిగి ఉండగలిగినటువంటి అత్యధికమైనటువంటి జ్ఞానము ఆయనలోనే ఉన్నది. Death seems to be the end of the road, which is the ultimate weakness. మరణం అనేటువంటిది ఇక అన్నిటికన్నా అంతం అనేటువంటిది ప్రపంచము ఆలోచన చేస్తూ ఉంటుంది. Jesus did not say dead. మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి వ్యక్తిగా ఉండిపోలేదు. His resurrection demonstrated his power over death. ఆయన యొక్క పునరుద్ధానం అనేటువంటిది మరణము మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని తెలియజేస్తూ ఉన్నది. He will save us from eternal death and he will give us everlasting life. ఆయన మనలను నిత్యం నరకములో నుంచి రక్షించి నిత్య జీవం అనేటువంటి దాన్ని అనుగ్రహిస్తారు. If only you trust him as a savior and your Lord. అది కూడా కేవలము ఆయనను రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు మాత్రమే జరుగుతుంది. For believers, death has no power because Christ has conquered all fear and death. ఇక విశ్వాసులు అనేటువంటి వారి మీద మరణానికి ఏ విధమైన అధికారం లేదు. ఎందుకనగా క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వారుగా ఉన్నారు. Death is just the beginning of a new eternal life with God. ఈ యొక్క భౌతికమైనటువంటి మరణం అనేటువంటిది దేవునితో ఒక నూతనమైనటువంటి ప్రయాణానికి ప్రారంభముగా కనబడుతూ ఉన్నది. While Christ was taken away our sin, క్రీస్తు ప్రభువారు మన యొక్క పాపాన్ని తొలగించినప్పుడు this does not give us the freedom to do whatever we feel. మనకి ఇష్టం వచ్చినటువంటి రీతిగా చేయడానికి అది స్వాతంత్ర్యాన్ని మనకు కలిగి చేయడం లేదు. The New Testament forgives many sins నూతన నిబంధన అనేకమైనటువంటి పాపాలను క్షమించగలుగుతూ ఉన్నది. that are mentioned in the Old Testament. ఈ యొక్క పాత నిబంధనలో ప్రకటించబడినటువంటి అనేకమైనటువంటి పాపములు. Every job can become a Christian work when you can realize that it can be an opportunity to honor, serve and speak out for Jesus Christ. మీరు దేవుని గురించి గణపరచడానికి సువార్త ప్రకటించడానికి కొరకు ఏ యొక్క పనిని మీరు చేస్తున్నప్పటికీ దానిని ఒక అవకాశముగా భావించుకున్నట్లయితే ఆ ప్రతి పని దేవుని సువార్త పనిగా మార్చబడుతుంది. Because God has placed you. ఎందుకనగా దేవుడే నిన్ను అక్కడ ఉంచాడు. Wherever you are. మీరు ఎక్కడ ఉంటే అక్కడ. Take an opportunity to serve him there. కనుక అక్కడే మీరు దేవుని సేవ చేయడానికి అన్నట్లుగా ఒక అవకాశముగా దాన్ని మార్చుకోండి. Paul urges all believers to make the most of their time before his second coming. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు ముందు విశ్వాసులందరూ కూడా ఎక్కువ సమయమును దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి అన్నట్లుగా వెచ్చించాలని పౌలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. So that you will be able to receive Jesus Christ when he comes. కనుక ఎప్పుడైతే యేసు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మీరు ఆయనను కలుసుకొనగలుగుతూ ఉంటారు. May God bless each and every one of you. May this lesson be profitable and the Holy Spirit guide you to better life and holiness. ఈ యొక్క కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విశ్వాస జీవితంలో నూతనమైనటువంటి అంతస్తులోనికి తీసుకుని వెళ్ళని ఆశిస్తూ ఉన్నాను. Till we meet again next week. వచ్చే వారం మనం కలుసుకునేంత వరకు కూడా దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. God bless you all. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.